అందరికీ నమస్తే అండి. అనిల్ కుమార్ యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఈ రోజున. ప్రెస్ మీట్ పెట్టి వెన్నెల రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు పాపం, శుద్ధపూస, ఏమీ తెలియదు, కావాలనే పెన్నెల రామకృష్ణారెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నికల సంఘం తెలుగుదేశం కలిపి ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది? ఇంకా 8 చోట్ల 9 చోట్ల ఏమేమి ధ్వంసం అయినాయి కదా, అవెందుకు రాలేదు? అది అసలు పెన్నెల రామకృష్ణారెడ్డే కదా ఆ వీడియోలో ఉన్నది, ఆ వీడియో ఫేక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అనిల్ అన్నా నాకు తెలియక అడుగుతా, ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం రాసుందా? కొండరి పప్పులు అని చెప్పేసి ఏమైనా రాసుందా? అంటే కవర్ చేయడానికి కూడా ఒక విధానం ఉంటదన్న, కొంతవరకే చేయగలుగుతాం మనం. మన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకూడదు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు. నిజంగా నీ మాటలు విన్న తర్వాత నాకు అదే అనిపించింది. వీళ్ళు ప్రజల్ని అసలు కనీసం ఒక మాదిరి కూడా చూడట్లేదు వీళ్ళు. అంటే మనం ఏం చెప్పినా సరే వింటారులే, వాళ్ళకి ఏమీ తెలియదులే, మనం ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఎంత సొల్లు చెప్పినా వాళ్ళే వింటారులే అనే అభిప్రాయానికి వస్తారు మీరు. మాట్లాడుతూ ఆ వీడియో బయటకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, నారా లోకేష్ గారి చేతికి ఎలా వెళ్ళింది అని మాట్లాడుతున్నారు. కానీ ఆ వీడియోలో పెన్నెల రామకృష్ణారెడ్డి చేసింది తప్ప కాదా, దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? అదే ఎందుకు వచ్చిందంటే పెన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఉండి అలాంటి లేఖి పనులు చేయకూడదు, ఖచ్చితంగా వచ్చింది. ఇప్పుడు అనేక సందర్భాల్లో కొన్ని చోట్ల ఎవడో అనవమ్మకుడు వెళ్ళి పగలగొట్టేస్తాడు, దాని మెయిన్ స్ట్రీమ్ లో ఈ మీడియాలో వేసి రచరచ చేయరు కదా. దానిపైన తీసుకునే చర్యలు కూడా ఉంటాయి, ఖచ్చితంగా. తీసుకోరని చెప్పి నేను అంటలా, తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ అది రచ్చ అవ్వదు, ఎందుకంటే పగలగొట్టింది ఎవడు అనవమ్మకుడు, దిక్కు ముక్కు లేని ఎవడికి తెలియదాడు. ఆ గ్రామంలో తప్పితే మిగతా పక్క ఊరు కూడా ఎవడికి తెలియదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కదా, ఇక్కడ ఎమ్మెల్యేనయా, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన కదా పగలగొట్టింది. మాట్లాడితే ఈ ఏక లాజిక్లో మాకు అర్థం కావట్లే, పనికిమాల లాజిక్లు అన్ని కూడా తలకి తొక్కే సంబంధం లేకుండా మాట్లాడుతూ బోడుగునికి మోకాలకి ముడిట్టి మాట్లాడుతున్నారు. నువ్వు ఒకడు అనుకుంటే నీతో పాటు కొమ్మనేని శ్రీనివాస్ ఒకడు, అంబటి రాంబాబు ఒకడు. అంబటి రాంబాబు అయితే క్లియర్ సర్టిఫికెట్ తేల్చేసాడు. ఇంకా పిన్నెల రామకృష్ణారెడ్డి కాదు, మా పిన్నెల రామకృష్ణారెడ్డి వేరే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి కానే కాదు, అది ఫేకు, నారా లోకేష్ గారి చేతికి అలా వచ్చింది. ఆ వీడియోలో పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన దాని గురించి మాట్లాడంటారా? ఈవీఎం ధ్వంసం చేయడం తప్పది, అలాంటి పనులు చేయకూడదంటే వీడియో ఎందుకు వచ్చింది, వీడియో ఎవరు కట్ చేశారు, ఎన్నికల సంఘాన్ని అడగండి, వాళ్ళు చెప్తారు. ఏమో విచారణ సమయంలో బయటికి రావచ్చేమో. ముందేం పెట్టారు కేసు? అక్కడ 13వ తారీఖున సంఘటన జరిగితే 14వ తారీఖున కేసు పెట్టారు. ఏంటి? గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పెట్టారు. అవునా? అక్కడ ఎవరైతే పోలింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కూడా గుర్తు తెలియని వ్యక్తి అని ఇచ్చారు. ఎందుకు? పిన్నెల రామకృష్ణారెడ్డిని సైడ్ చేద్దామని. వీడియో బయటకు వచ్చిన తర్వాత కదా పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు కేసులో చేర్చింది, ఏమనగా పెట్టినప్పుడు కదా. ఒకవేళ నిజంగా వీడియో బయటికి రాలేదనుకో, ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డి ఉండేవాడు కాదు, తెలిసేది కాదు, ప్రపంచానికి తెలిసేది కాదు కదా. ఒక పక్కన చేసిందని సమర్థించుకుంటా పైగా మళ్ళీ బురద చల్లే ప్రయత్నం. నిజంగా మీ అన్ని తెలివితేటలు ఎవడుకుండవేమో, అంటే మీరే తెలివైన వాళ్ళుగా బాగా అనుకుంటారు, మాకు అర్థం కావట్లా. మనం మినిమం ఆలోచించాను కొద్దిగా. మనం ఏది పడితే అది మాట్లాడి నవ్వులు అయిపోతున్నాగా, తిరిగి నువ్వే నవ్వులు అయిపోతున్నావా? అంబటి రాంబాబు అయితే నేను ఆశ్చర్య వేసిన, అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు ఇంకా డైరెక్ట్ గా తేల్చి చెప్పేస్తున్నాడు. ఏమని? అసలు ఆ వీడియోలో ఉన్నది పిన్నెల రామకృష్ణారెడ్డి కాదంట, ఫేక్ అంట, మార్చేశారంట, డీప్ ఫేక్ అంట. అది ఎట్లా మాట్లాడుతున్నారండి? అట్లా మాట్లాడుతున్నారు. అబ్బే, రాజకీయాల్లో దిగజారుడుతనం ఉండొచ్చేమో కానీ మిమ్మల్ని మించిన దిగజారుతనం ఉండకూడదు, అంత దిగజారుతనం పని చేయదు, మరీ దిగజారిపోకూడదు. కొంతమేరకు ఓకే కవర్ చేసుకోవాలంటే కొంతమేరకు కవర్ చేసుకోవచ్చు, మరీ కిందకి వెళ్ళిపోకూడదు అన్న. అంబటి రాంబాబు ఏ రోజు కూడా తన శాఖకి సంబంధించి తన శాఖ గురించి కూడా ఎంత ఎంత డెప్త్ గా మాట్లాడున్నాడేమో. ఇన్ని లాజిక్లు, ఇన్ని జిమిక్లు, అన్ని తెలివితేటలు తన శాఖకి సంబంధించి మాట్లాడేటప్పుడు కూడా ఎప్పుడు ఉపయోగించి ఉండడు. ఎప్పుడు కూడా ఆ కొమ్మనేని శ్రీనివాసరావు మాట్లాడుతున్నాడు అట్టగే, మీ బ్యాటరీని అంతా కూడా నిన్నటి నుంచి కవర్ చేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ఆయన మాట్లాడుతూ మరి ఆయన ఇన్నేళ్ళు జర్నలిస్ట్ గా ఎలా వచ్చాడో, మరి ఆ స్థాయికి ఎలా వెళ్ళాడో మాకు అర్థం కావట్లా. పెన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడం తప్పే, అది కాదనట్లా, దాన్ని పక్కన పెట్టేయండి. కానీ దానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి అంటే దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది.
ఇంకా అలా ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి చోట కూడా ఎరగొట్టుకుంటూ పోవాలి, అన్ని కూడా బదలు కొట్టుకుంటూ పోవాలా. నిజంగా ఒకవేళ జరుగుంటే అక్కడ వెబ్ కెమెరాలు ఉన్నాయి, ఎన్నికల అధికారులు చూస్తూ ఉన్నారు, కలెక్టర్లు చూస్తారు, ఎన్నికల అధికారులు చూస్తారు, ఆ నియోజకవర్గం సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఆ జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఒకవేళ ఆ బూత్ లో రిగ్గింగ్ అని జరుగుంటే కనుక మనం ఒకసారి కంప్లైంట్ చేస్తే చూస్తారు అక్కడ. ఒకవేళ నిజంగా జరిగింది అనుకో, మీరు అన్నట్టే రీపోలింగ్ ఏదో ఒకటి జరుగుతుంది అక్కడ. నువ్వు వెళ్ళి ఏమేమి ధ్వంసం చేసి ఈవీఎం పగిలిపోయింది కదా రీపోలింగ్ పెట్టండి. మరి జనాలను అంత మెటకాలుగా లెక్కేస్తున్నారు మీరు. కవర్ చేసుకోవడానికి కూడా ఒక విధానం, ఒక పద్ధతి ఉంటుంది, మరీ ఇంత దిగజారిపోకూడదు. జనాలు నమ్ముతారా? పెళ్లి రామకృష్ణారెడ్డికి ఇంక మీరు ఇవ్వాలి వచ్చి ఇక్కడ సర్టిఫికెట్, ఉత్తముడు, సౌమ్యుడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా సేమ్ అలాగే. బావు మీ కవరింగ్ మామూలుగా ఉండవు నాయన. ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటా చూస్తూ ఉంటే, నవ్వలేం కానీ నవ్వు నిజంగా నవ్వు వచ్చింది. అంత ఘోరంగా దిగజారిపోతారు, అంత అబద్ధాలు ఎంత బాగా చెప్తారంటే, ఇంకా ఎవడన్నా తెలియనోడు, మీ గురించి తెలియనోడు ఎవడన్నా వింటే గానీ అమ్మ నిజమేనేమో, అలా జరుగుంటదేమో అనే ఆలోచన ఖచ్చితంగా కలుగుతుందన్న. నువ్వు మాట్లాడే విధానం కానీ, అంబటరాంబాబు కానీ, నువ్వు కానీ, లేదంటే కుమ్మినేని కానీ, లేదంటే సాక్షి యాంకర్ కానీ, ఈశ్వర్ కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు. ఎవడికి నోటుకు వచ్చిందని మాట్లాడకుండా పోతున్నాడు అంతే. ఆడికి అడ్డు అదుపు లేడు, ఇంకా ఆడి ఇష్టం, ఆడి మెట్టతనాన్ని అంతా, ఆడి కోడి బుర్ర అంతా, ఆడి పీత బుర్ర అంతా మన మీద రుద్దే ప్రయత్నమే. పైగా మేధావి, ప్రతి ఒక్కడు మేధావే. ఆడ బుర్రలో ఉన్న దరిద్రాన్ని మన మీద అంటించేయాలి, మన మీద రుద్దేయాలా. జనం చూస్తున్నారు కదా, మనం మాట్లాడితే జనం చూస్తున్నారు కదా, మనం ఏది మాట్లాడినా కానీ చెల్లుద్ది, కష్టం లేదు అనే ఆలోచన విధానంలో ఉన్నారన్నమాట వీళ్ళు. ఇంక ఈ అప్ప భయం మాటలు మానేయండి, చాలా చండాలంగా ఉంటది. ఇంక దాని భుజాన్ని వేసుకోవద్దు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిందని మీరు భుజాన్ని వేసుకొని అది ఇచ్చే అవసరం లేదు. నేను ఇందాక ఏదో ఒక పోస్ట్ చూసాను సోషల్ మీడియాలో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మగాడు, పులి సింహం, అక్కడ ఈవీఎంలో రిగ్గింగ్ జరుగుతుందని చెప్పేసి మగాళ్ళలాగా వెళ్ళి ధ్వంసం చేసేసాడు. మరి అదే మగాడు అక్కడ ఉండొచ్చు కదా, ముఖ్యదో అలాగే చెప్పొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా, పోలీసులకే చెప్పొచ్చు కదా, పారిపోవడం దేనికో. మళ్ళీ బొగ్గరి మళ్ళీ ఎలివేషన్, మళ్ళీ దీని అంతటికి మళ్ళీ ఎలివేషన్, పెద్ద పెద్ద ఎలివేషన్. దయచేసి ఈ పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఈ వ్యవహారాలన్నీ చేయమాకండి, చాలా చండాలంగా ఉంటది. మీకు 1-2 సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తాం, కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు. ముఖ్యదో అలాగే చెప్పొచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ చెప్పొచ్చు కదా, పోలీసులకే చెప్పొచ్చు కదా, పారిపోవడం దేనికో. మళ్ళీ బొగ్గరి మళ్ళీ ఎలివేషన్, మళ్ళీ దీని అంతటికి మళ్ళీ ఎలివేషన్, పెద్ద పెద్ద ఎలివేషన్. దయచేసి ఈ పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఈ వ్యవహారాలన్నీ చేయమాకండి, చాలా చండాలంగా ఉంటది. మీకు 1-2 సార్లు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తాం, కవర్ చేసే ప్రయత్నం అయితే వద్దు.